తమిళనాడులో ఏదో జరిగిందంట. దానికి ఇక్కడ మన సనాతన డ్రామా ఆర్టిస్టు హిందూ సాంప్రదాయాలను అపహాస్యం చేయడం అలవాటు అయిపోయింది. ఎక్స్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్టు హిందూ సాంప్రదాయాలు ఆచారాలని అపహాస్యం చేయడం కొన్ని వర్గాలకు ఆనవాయితీగా మారిందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తమిళనాడులోని తిరుప్పరం కుండ్రం ఘటనపై ఆయన స్పందించారు. హిందూ సాంప్రదాయాల ఆచారాల్లో ఇతర మతపరమైన కార్యక్రమాలను అపహాస్యం చేసేంత ధైర్యం చేస్తారా? తిరుప్పరం కుండ్రం కార్తికేయ స్వామి ఆలయాన్ని 6 పుణ్యక్షేత్రాల్లో మొదటిగా పరిగణిస్తారు. తమిళ మాసం కార్తికేయలో కొండపై దీపాలు వెలిగించడం హిందువుల పురాతన సాంప్రదాయం. నేడు భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాన్ని ఆచరించడానికి, వారి ఆచారాలను నిర్వహించడానికి న్యాయపరమైన జోక్యాలను కోరాల్సి రావడం విచారణకరం అని చెప్పి దాని మీద మాట్లాడారు. ఏమయ్యా మరి నాకు ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఆట మాట్లాడవు నువ్వు? మిస్టర్ సనాతన డ్రామా ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇది మీరు ఏదైతే శ్రీకాకుళంలో కాశీబొగ్గలో తొక్కిసలాట జరిగితే ఎందుకు నోరు మెదపలా? గోవులు చనిపోతే ఎందుకు నోరు మెదపరు? తిరుమలలో రోజు రోజుకి అపవిత్రాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపరు? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఉన్నటువంటి కొండల పక్కన 8వ కొండ ఉంది, అదో చెత్త కొండ అని చెప్పి టీటీడీ చైర్మన్ మాట్లాడుతుంటే ఏమయ్యా నోరు మెదపలా? టీవీ5 నాయుడు నీ గురించి ఏమన్నా రాతలు రాస్తాండి భయమా? టీవీ5లో నీ గురించి ఏమన్నా కథనాలు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోకస్ కథనాలు ఏమైనా వస్తాయని భయపడ్డావా? ఇప్పుడు పంచి కట్టుకోవాలి కదా, పిలవాలి కదా, కెమెరామ్యాన్ని స్టార్ట్ యాక్షన్ అనాలి కదా, లుంగి పైకెత్తి ఎగ్గట్టి ఊడుతున్నట్టుగా ఫోటోలకు పోజులు ఇవ్వాలి కదా, కడుగుతున్నట్టుగా యాక్షన్ చేయాలి కదా. ఎక్కడో తమిళనాడులో ఏదో దానికి సంబంధించి రియాక్ట్ అయ్యావే. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాదా? నీకు పక్కనే అన్ని బాగా గుర్తొస్తాయి. ఇక్కడ మాత్రం నోరు మెదపకుండా, నోరు మూసుకొని, నోరు ఎత్తకుండా కూర్చుంటావు. హిందూ మతానికి సంబంధించి ఇన్ని అపచారాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. 40 గుళ్ళు కూర్చున్నప్పుడు కూడా నువ్వు మాట్లాడలా. ఈ రోజుకి హిందూ మత సాంప్రదాయాలను దిగదారుస్తూ ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలతో పాటు అనేక పుణ్యక్షేత్రాల్లో ఈరోజు తప్పులు జరుగుతూ ఉంటే, అపచారాలు జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం నోరు మెదపడం. ఇది మన సనాతన డ్రామా ఆర్టిస్టు వేషాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది.